అందరికీ నమస్కారం. మీరు చందనాబస్ ఏలూరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఈసారి ఇంకా మీకు అడ్వాన్స్డ్ డిజైన్స్తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు అయితే మీకు నేను అవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఒకసారి అన్నీ కూడా చూడండి. స్త్రీలు ఆభరణాల్లో ముఖ్యమైనది ఇందాక సూత్రాలతో అనుకున్నాం కదా, అలాగే ఇంకోటి కూడా ఉంది. నల్లపూసలు కూడా రెగ్యులర్గా వాడతారండి వాళ్ళు. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూత్రాల తాడు లోపల ఉంచుకున్నా కానీ పైకి కనపడేలా మాత్రం ఈ నల్లపూసలే చాలా సన్నగా అనేది వేసుకోవడం జరుగుతుందండి. చాలామంది నల్లపూసలు లేకుండా అయితే ఎవరో మ్యాక్సిమం పెళ్ళైన వాళ్ళు ఎవరు కూడా నల్లపూసలు లేకుండా అయితే ఉండట్లేదు. తాడు లోపలికి వేసుకున్నా కానీ నల్లపూసలు మాత్రం వాళ్ళకి కనపడేలాగా కొంచెం సింపుల్గానే కోరుకుంటున్నారు. అంటే ఆఫీస్ వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇలా ఇలా శారీస్ మీదకి ఇలా కొంచెం హెవీగా ఈ మామూలుగా ఇప్పుడు ఆఫీస్ పర్పస్ కోసం వాడేవాళ్ళు అయితే సింపుల్గా చిన్న నల్లపూసలు అనేది వేసుకుంటారండి సన్నగా. ఇలా ఇలా వాళ్ళ కోసం చెప్పేసి ఇలాగా 4 గ్రామ్స్, ఇది 4 గ్రామ్స్ అండి నెట్ వెయిట్. ఇది ఓన్లీ 4 గ్రామ్స్లో తయారైంది. ఇది ఇలా సింపుల్గా డిజైన్ చేయగలం, హెవీగా కూడా డిజైన్ చేయగలుగుతాం అన్నమాట. ఇది మీకు ఇవన్నీ కూడా రోజ్ క్వార్ట్జ్ అండి. రోజ్ క్వార్ట్జ్ మధ్యలో పెట్టి డిఫరెంట్గా ఇలా క్రిస్టల్తో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో ఈ క్రిస్టల్ ప్లేస్లో మీరు బ్లాక్ డైమండ్స్ కూడా వాడుకోవచ్చు. మన దగ్గర బ్లాక్ డైమండ్స్ కూడా ఉన్నాయండి. సిమిలర్ డిజైన్లో అదే డిజైన్లో ఇలా గ్రీన్తో వచ్చి ఇలా డిజైన్ చేస్తాను అనమాట. సింపుల్గా 2 లైన్లో. ఇది కాకుండా ఇది చూడండి. ఇది ఫ్యాన్సీ చాలా ఫ్యాన్సీగా ఉంటుందండి. ఇది ఈ డిజైన్ ఇది కూడా నల్లపూసల్లో కూడా చాలా బాగుంటుందండి. డిఫరెంట్ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ డిజైన్ చూపిస్తున్నాను మీకు నేను. కింద ఏదైతే కూడా ఇక్కడ కర్బూజాలో ఇచ్చిన డిజైన్ ఇదే స్టోన్ని కింద కూడా కర్బూజా షేప్లోనే మీకు డాంగ్లర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ డిజైన్ చూడండి. ఇది కూడా స్టోన్స్ కొంచెం హెవీగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఇలా ఈ విధమైన డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఇది నెక్లెస్ వాడకుండా ఓన్లీ కొంతమంది నల్లపూసల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారండి. వాళ్ళ కోసం చెప్పేసి ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేయడం జరుగుతుంది. గత వీడియోలో మీకు అన్ని కూడా షార్ట్ నల్లపూసలు చూపించాను. ఇందులో చూడండి. ఇది లాంగ్ అన్నమాట. ఈ లాంగ్ డిజైన్లో మీకు యూనిక్ డిజైన్ ఇది కూడా మొత్తం కంప్లీట్ యాంటిక్ వర్క్ అండి. ఇది ఈ యాంటిక్ వర్క్లో మీ కింద కింద డాంగ్లర్లో ఓన్లీ స్టోన్స్ డాంగ్లర్ మాత్రం ఒక్కటే స్టోన్స్ మీకు గ్లిటర్గా కనిపిస్తున్నాయి. మిగతాదంతా కూడా మీకు కనబడినట్టే స్టోన్స్ అన్నీ కూడా మీకు ఎలివేట్ అవుతూ ఉంటాయండి. ఈ బాల్స్ అన్నీ కూడా మీకు ఈ మొత్తం షట్కోణంలాగా మీకు డిజైన్ చేయడం జరిగింది. మొత్తం చూడండి. ఈ షట్కోణం అనేది లక్ష్మీప్రదం అనమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మాంగళ్యం గట్టిగా ఉండాలని చెప్పేసి ఇలాగా ప్రతి శుభకరమైన సింబల్స్ మాత్రమే నల్లపూసల్లో వాడడం జరుగుతూ ఉంటుంది. మేము కూడా అదేవిధంగా ఆ శుభకరమైన సింబల్స్ ఏవైతే ఉంటాయో అవే మీకు వీటిల్లో మీకు మేము డిజైన్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది కూడా షార్టేనండి. ఈ షార్ట్లో కూడా మీకు ఈ డిజైన్ చూడండి. ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్. ఇది మొత్తం కంప్లీట్గా ఇదివరకు మామూలుగా ఇక్కడ లూజ్గా నల్లపూసలతో పాటు ఎక్కించుకునేవారు కదా, ఆ డిజైన్ లాగా కనిపిస్తుంది. కాకపోతే ఇది కూడా యూనిక్ డిజైన్ అండి. ఇది ఇప్పుడు కొత్తగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇలాగా కంప్లీట్గా సెట్ లాగా అనమాట. ఇది కూడా డ్యూరబిలిటీ బాగుంటుందండి. ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మొత్తం అంతా. ఎక్కడెక్కడ మీకు స్టిఫ్గా అయితే ఉండదు. ఈ నవరత్నాలు అనేది నల్లపూసల్లో వాడడం అనేది ఇంకా మంచిదండి. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ నవరత్నాలతో సంబంధం ప్రతి మనిషికి కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ నల్లపూసలతో పాటు ఈ నవరత్నాలు వేసుకుంటే నవరత్నాలతో పాటు ఇంకా రోజు అన్ని రత్నాలు ధరించిన ఇదే ఉంటుందన్నమాట. అందుకని ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇది బీడ్ అనమాట. ఇదంతా నవరత్నాల బీడ్. మీకు ఇందులోనే స్టోన్స్ కూడా మేము పెట్టాము. అది కూడా చూపిస్తాను మీకు. ఇది చూడండి. ఇవన్నీ కూడా స్టోన్స్ అనమాట. స్టోన్స్ మీకు అంతా ఇవన్నీ కూడా ఒపేక్ స్టోన్స్తో బీడ్ ఏదైతే కటింగ్కి ముందు స్టోన్ ఉంటుంది కదా, ఆ స్టోన్తో మీకు నవరత్నాలన్నీ కూడా మీకు ఇలా డిజైన్ చేయడం జరిగింది. మీకు అలా ఈ కంప్లీట్ బీడ్స్ అయితే మీకు స్టోన్ ఫిట్టింగ్ అనమాట. ఇదంతా కూడా స్టోన్ ఫిట్టింగ్. ఇది చూడండి. ఇది పింక్ ఫ్యాన్సీ కార్జ్ అనమాట. ఇది సింపుల్గా ఇలా డాంగ్లర్ మోడల్లో ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది బాగుంటుందండి. ఇది సింపుల్గా ఒక నల్లపూసలకి చిన్న చిన్న డాంగ్లర్స్ వచ్చేలాగా చాలామంది అడుగుతారు. వాళ్ళ కోసం అని చెప్పేసి పర్టికులర్ ఇలా చేయించడం జరిగింది. కింద అన్ని గుంగురులు ఇచ్చి ఏ బీడు లేకుండా కంప్లీట్ గోల్డ్తోనే ఒక మధ్యలో స్టోన్స్ వచ్చేలాగా మొత్తం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే అది ఫెంగ్షూ వాస్తు ప్రకారం ఇవి స్వాన్స్ ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో ఏదైతే వాళ్ళ ఇంట్లో ఫెంగ్షూ శాస్త్రం ప్రకారం ఈ డిజైన్ అనేది ఈ స్వాన్స్ అనేది ఎదురుగా పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ భార్యాభర్తల మధ్య హార్మోనీ చాలా బాగుంటుందని చెప్పేసి నమ్ముతారన్నమాట.
ఆ డిజైన్ ఇలా ఈ కిందిలో నలపూసల్లో వేసుకుంటే వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట అండి. చూశారు కదండి, ఈ వీడియోలు అన్నీ మీకు నచ్చుతాయని నేను 100% ఆశిస్తున్నానండి. ఇలా మీ ఆదరాభిమానాలు మాకు ఇంకా ఎన్నో కావాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు.